Non-spoiler review of the film Ghati Telugu movie review and rating acted by Anushka Shetty, Vikram Prabhu, Jagapati Babu and other actors, Chaitanya Rao and other actors etc. ఇంక ఈ మూవీ ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ లాంగ్వేజెస్లో. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా బన్ బటర్ జామ్ అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు లవ్ అంటాంగిల్డ్, సుందరాకాండ, మామన్, పరదా, జానకి స్టేట్ వర్సెస్ కేరళ అనే మూవీ రివ్యూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక చోట ఉంటారు అడవిలో ఘాటీలు. ఆ ఘాటీలు అంటే ఏమీ లేదు, ఆ గంజాయిని పట్టుకుని ఆ బరువు మోసి ట్రక్లోకి ఎక్కించేదానికి కూలేస్తారు. ఆ పని చేస్తూ ఉంటారు. ఇంకా గతి లేక డబ్బుల కోసం ఆ పని చేస్తూ ఉంటారు, మోసి ట్రక్లోకి ఎక్కించడం గట్రా. ఇంకా అలాంటి చోట ఒక ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కొంది మన హీరోయిన్ అయిన అనుష్క గారు, ఘాటి గారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఎంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, ఫస్ట్ 30 minutes తర్వాత నుంచి ఇంటర్వల్ వరకు జస్ట్ ఓకే. సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ కోసం, మంచి కోర్ పాయింట్ కోసం సినిమా ఒకసారి చూడొచ్చు అనేటట్టుగా అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే, ప్లస్ పాయింట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరి యాక్టింగ్ బాగుంది. అనుష్క గారు అండ్ విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు, ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. ప్లస్ వాళ్ళ డబ్బింగ్ కూడా బాగుంది. మిగతా వాళ్ళ డబ్బింగ్ గురించి నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. ఇంక ఈ మూవీలో వచ్చేసి న్యాచురల్ లొకేషన్స్లో సినిమా తీశారు, అందువల్ల చాలా న్యాచురల్గా అనిపించింది. ఈ మూవీకి వచ్చేసి మ్యూజిక్ చాలా బాగుంది. పాటల గురించి నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇంటర్వల్ దగ్గర చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఒక 10 minutes 5 minutes సీక్వెన్స్ అది కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది. అక్కడ బీజిఎం కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ సీన్కి తగ్గ బీజిఎం పడి నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ క్రియేట్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్తో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నాకైతే ఎంతమంది కనెక్ట్ అయిందో తెలియదు కానీ నాకైతే కనెక్ట్ అయింది అక్కడ. ఇంకా సెకండ్ హాఫ్లో ఎలివేషన్ కూడా బాగుంది. ఫస్ట్ 15 minutes తర్వాత ఒక ఫైట్ ఉంటుంది రోడ్డు మీద, ఆ తర్వాత అలా కంటిన్యూ అయ్యి ఫైట్ బస్సులో కూడా ఉంటుంది, అది కూడా బాగుంది. కానీ కొద్దిగా వైలెన్స్ ఇష్టపడిన వారికి నచ్చకపోవచ్చు. కొద్దిగా బస్సులో అయితే కొద్దిగా ఎక్కువ వైలెన్స్ ఉంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంకా స్క్రీన్ ప్లే ఏమో సెకండ్ హాఫ్ బాగుంది. ఇంక ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపించింది, ప్లస్ చాలా రొటీన్ స్టోరీ, ప్లస్ మళ్ళీ ఫస్ట్ 30 minutes కొద్దిగా బోరింగ్గా ఉంది. ఇంకా తర్వాత సీన్స్ బాగున్నాయి కానీ నెక్స్ట్ ఏం జరుగుద్ది ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి సాంగ్స్ అసలు బాగోలేదు, మ్యూజిక్ బాగుంది కానీ సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది, చాలా ల్యాగ్ చేసినట్టు. ఇంక ఈ మూవీ వచ్చేసి కొద్దిగా ఏదో బాగానే ఉంటుంది కానీ గ్రేట్ ఫిల్మ్ కాదు అన్నట్టుగా అయితే ఉంటుంది. ఇంక ఈ మూవీలో వచ్చేసి వీళ్ళ అనుష్క గారు, విక్రమ్ ప్రభు గారు, జగపతి బాబు అండ్ చైతన్య రావు గారు డబ్బింగ్ మాత్రమే ఉంది. మిగతా మధ్యలో కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళ డబ్బింగ్ అసలు బాగోలేదు అనిపించింది. ఇక అంతేనండి. నెగిటివ్స్ చాలా స్లోగా ఉంటుంది, రొటీన్ స్టోరీ, ఈజీగా గెస్ చేయొచ్చు, గొప్ప కథ ఏం కాదు. అరే వర్మల్లో వదిలేసి మరీ వెళ్ళిపోయాడు అంతలాగైతే కాదనిపించింది నాకైతే. ఇంక అంతేనండి. ఈ మూవీకి వచ్చేసి నేను ఫైనల్గా ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, ఇంకొక మైనస్ మర్చిపోయాను, హీరోయిన్ ఫేస్ ఏమో కొన్ని చోట్ల న్యాచురల్గానే ఉంది కానీ కొన్ని చోట్ల మాత్రం ఆడ్గా అనిపించింది. కొన్ని చోట్ల అంత గొప్పగా లేదు, ఇది గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది. కొన్ని చోట్ల బాగుంది ఫేస్, కొన్ని చోట్ల బాగోలేదు అనిపించింది. ఇక అంతేనండి. ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూస్తే అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.